అందరికీ నమస్కారం. ఈరోజు నా వీడియోని మొదటిసారిగా ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఈ నా బిగ్ బాస్ చిన్న రివ్యూస్ ఎలా ఉన్నాయనేది మీరు కామెంట్ చేయండి. నేను ఎలా మాట్లాడుతున్నాను, ఏం పాయింట్స్ చెప్తున్నాను, అసలు సరిగ్గా మాట్లాడుతున్నానా లేదా, సరిగ్గా రివ్యూస్ ఇస్తున్నాను లేదా అనేది కింద కామెంట్ చేసి నేను అరే ఇంకా మంచిగా మాట్లాడాలా, ఇంకా ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి అనేది తెలుసుకుంటాను. నా పాయింట్స్ ఏమైనా రైట్ ఉన్నాయో రాంగ్ ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను నా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, షార్ట్ వీడియోస్. సో దానికి మాత్రం చాలా బోల్డ్ అన్ని కామెంట్స్ వస్తున్నాయి, కానీ యూట్యూబ్లోనే రావడం లేదండి, మరి ఏంటో తెలీదు. సో అందులో చూస్తున్న వాళ్ళు ఇందులో చూస్తున్నారో లేదు తెలియదు, కానీ అందులో యూట్యూబ్ ఉన్న వాళ్ళకేమో ఇన్స్టా ఉండదు, ఇన్స్టా ఉన్న వాళ్ళకి యూట్యూబ్ కూడా ఉండదు కొంతమందికి. సో రెండు మెయింటైన్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, లైకులు చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నామినేషన్స్ అనమాట. రేలంగి మామయ్య ఆడిన ఆట ఎట్లుందో మనం చూద్దాం. అదేనండి బర్ణి గారు మన శ్రీజ అనేసింది అనమాట, రేలంగి మామయ్య మీరు అని చెప్పేసి. సో ఆయన బాండింగ్స్ పెంచుకోనికి వచ్చిండా, హౌస్కి బంధాలు పెంచుకోనికి వచ్చిండా, బిగ్ బాస్ ఆడనికి వచ్చిండా అర్థమైతలేదు. ఆయన అట్లనే సంజన ఇమాన్యుయల్ ఎంత బంధాలు పెంచుకున్నా కానీ గేమ్ మాత్రం 100% ఇస్తున్నాడు. అండ్ తనుజ కూడా నాకు నిజంగా చెప్తున్నా, స్టార్టింగ్ ఏదో నాన్న 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 అంటే నచ్చింది, కానీ ఇప్పుడు ఈ మధ్యన మాత్రం నాకు అస్సలు నచ్చడమే లేదు. అసలు గేమ్ పరంగా అసలు ఏడ కనబడతలేదు. చాలా సేఫ్ గేమ్ అనిపిస్తుంది, ఎక్కడ చూసినా అరసుడే కనబడుతుంది తప్పితే మీకు గేమే కనబడతలేదు. దివ్య నిఖిత నిజంగా చెప్తున్నా చాలా మంచిగా గేమ్ ఆడింది. అండ్ తను ఒక్కతే తనను తాను సేవ్ చేసుకోవడానికి ఫైట్ చేసింది. నిజంగా చాలా బాగా అనిపించింది దివ్య నిఖిత, చాలా మంచి గుడ్ ఫైటర్ అని కూడా అనిపించింది అనమాట నాకు ఆమెను చూస్తూ ఉంటే. అండ్ శ్రీజాను కూడా చాలా అమానుషంగా బర్ణి గారు తోసేశారండి. ఏంటి తనుజను కాపాడడానిక ఇదంతా అనిపించింది. అండ్ రీతు అండి, తను కంటిన్యూస్గా నామినేషన్లో ఉంటూనే ఉంది, అయినా కానీ రీతుని బెడ్ మీద నుండి తోసేస్తారు. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి. సంజన గారిని కిందికి తోసేసారంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే ఆమె దొంగతనాలు చేస్తుంది, ఆమెకు పాయింట్స్ ఉన్నాయి ఆమె నామినేషన్ చేయడానికి. మరి వీళ్ళకి ఏం పాయింట్స్ ఉన్నాయని నామినేషన్ చేస్తారో అర్థం కాలేదు. అండ్ ఇక్కడ డెమన్ పవన్ కూడా నామినేషన్ చేయడానికి పాయింట్స్ ఉన్నాయి. బాయ్స్ అందరూ ఒక సైడ్ అయిపోయారు, గర్ల్స్ అందరూ ఒక సైడ్ అయిపోయారండి. సో బాయ్స్ అందరూ కూడా ఒక సైడ్ అయిపోయి కూడా మళ్ళీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారు గర్ల్స్లో ఉన్న వాళ్ళకి. శ్రీజ అని కళ్యాణ్ శ్రీజ అని కూడా అంత గట్టి స్టాండ్ తీసుకొని అయితే ఆడలేకపోయాడేమో అనిపించింది నాకు. భరణి చూడండి ఎంత గట్టి స్టాండ్ తీసుకున్నాడు తనుజ గురించి. అండ్ డెమోన్ పవన్ కూడా రీతు గురించి కూడా గట్టి స్టాండే తీసుకున్నాడు, ఫైట్ చేసిండు. మరి ఏంటి అసలు ఈ గేమ్స్ ఎక్కడ వెళ్తున్నాయి నాకైతే అసలు అర్థం కావడం లేదు. బిగ్ బాస్ రాను బంధాల బిగ్ బాస్ అయిపోతుందేమో అనిపిస్తుంది. నామినేషన్ పాయింట్లు కరెక్ట్గా పెట్టడం లేదు, నామినేషన్స్ కరెక్ట్గా చేయడం లేదు. బిగ్ బాస్ కూడా ఎట్లా పడితే అట్లా చాలా ఈజీ గేమ్లు పెడతా ఉన్నాడు. ఏంటో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు మనం సెల్ఫ్గా మనము ఒక్కరమే ఉండాలి, ఒక్కరేగానే ఎలిమినేట్ అవుతాం, ఒక్కరిగానే విన్నర్ అవుతాం. కాబట్టి మనము గేమ్ గురించి పోయినప్పుడు గేమే ఆడాలి. బంధుత్వాలు పెంచుకుంటే ఆడ ఎవరిని తిట్టనీకి ఉండదు, ఎవరిని కొట్టనీకి ఉండదు, ఎవరితో లొల్లు పెట్టుకోనికి ఉండదు, పాయింట్స్ తప్పు చేసి చెప్పనీకి ఉండదు, మళ్ళీ లొల్లి పంచాయతీలు ఇవన్నీ అవుతాయి అనమాట. అందుకే ఇటువంటి లొల్లి పంచాయతీలు కావద్దంటే మనం మనలాగే ఉండాలి. ఇప్పుడు వాళ్ళతో ముచ్చట పెడితే, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు ఏమైనా లైఫ్ లాంగ్ మనతో ఉంటారా? ఉండరు కదా. ఎందుకు అనవసరంగా ఇవన్నీ చెప్పండి, అంతే కదా. నాకైతే నచ్చలేదు. అండ్ ఈరోజు ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక సాంగ్ అయితే వచ్చింది. సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ రెడీ అయిపోతూ ఉన్నారు. మన ఇమాన్యుయల్ మాత్రం శ్రీవల్లి అని కూడా కామెడీ అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా అనిపించింది అనమాట, కామెడీ స్కిట్. దాని తర్వాత ఇక్కడ రీతు ఏమో మనోడికి అన్నం తినబెడుతుంది, మనోడు కూడా అన్నం తినబెడతా ఉన్నాడు అనమాట. అండ్ ప్రోమోలో ఏదైతే చూసిండో కళ్యాణ్ రీతుని సారీ చెప్పడం, బుజ్జగించడం ఇదంతా ఎపిసోడ్లో వేయలేదండి. ప్రోమోలో వేసినాయి ఎపిసోడ్లో వేస్తలేరు, ఎపిసోడ్లో వేసినాయి ప్రోమోలో వేస్తలేరు అన్నట్టు అనిపిస్తుంది. లైవ్లో వచ్చినాయేమో ప్రోమోలో వస్తలేవు, ప్రోమోలో వచ్చినాయి లైవ్లో వస్తలేవు. ఏంటో అర్థం కావడం లేదు. బిగ్ బాస్ ఎక్కడెక్కడ ఏమేమి వీడియోలు రిలీజ్ చేస్తున్నాడో తెలుస్తలేదు అనమాట. అంత గందరగోళంగా ఉంది నాకైతే. అండ్ దాని తర్వాత ఇక సంజన ఫ్లోరాతో అంటది అనమాట, నువ్వు నాకేం సర్వెంట్ కాదు, నా ఫ్రెండ్షిప్ ఇక్కడ నీకు నాకు ఒక మంచి ఫ్రెండ్షిప్ ఫామ్ ఏర్పడింది, బయటకు వెళ్ళిన తర్వాత కూడా నేను నీతో ఇలాగే ఉంటాను, నీకు ఎవరైతే ఏదైతే చెప్తున్నారో నన్ ఆఫ్ యువర్ బిజినెస్, మైండ్ యువర్ బిజినెస్ అని చెప్పేసి నువ్వు చూసుకో, నాకు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా ఇట్లా చెప్తుంది అనమాట. ఓకే అని ఫ్లోరా అంటది. ఫ్లోరా తిట్టినా కొట్టినా ఏం చేసినా కానీ ఒకటే ఎక్స్ప్రెషన్స్ అండి. ఓకే కరెక్ట్ రైట్ ఇట్లనే మాట్లాడుతుంది.
అయితే బిగ్ బాస్ అయితే ఇంకా నామినేషన్ చేసిండు అనమాట. ఏం నామినేషన్స్ ఏమి ఉన్న వాళ్ళందరూ నామినేషన్ చేసేసిండు పేర్లు చెప్పుకుంటా. ఒక్క రామురాతోడిని తప్ప మిగతా అందరు నామినేషన్ చేసేసిండు. ఫ్లోరా అయితే ఆల్రెడీ డైరెక్ట్ నామినేషన్ అనమాట. సో ఆమె ఆల్రెడీ నామినేషన్లోనే ఉంది. ఒకటేసారి హౌస్ మేట్స్ అందరు అని షాక్ అయిపోతారు. అంటే అందరి పేర్లు చెప్పి మీరు అందరు నామినేషన్లో ఉన్నారు అని చెప్తాడు అనమాట. ఈ ప్రక్రియ ఇంతతో అయిపోయింది. ఇదేంది గొడవల్లో లొల్లుల్లో పంచాయతీలో నామినేషన్ పాయింట్స్లో ఇట్లా నామినేషన్ చేసిండబ్బా మమ్మల్ని అని చెప్పేసి అందరు షాక్ అయిపోతారు అనమాట. ఇంకా షాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు అయిపోయిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో ఒక బెడ్ వస్తుంది అనమాట. బెడ్ మాత్రం బాగుంది అనుకోండి, పెద్దగా ఉంది బెడ్. అవ్వ పొరగాళ్ళు వేసుకొని మంచిగా ఆడుకోవచ్చు, మంచిగా అనిపించింది. అయితే ఇంకా బెడ్ వస్తుంది. ఆ బెడ్ మీదకి ఎవరెవరైతే నామినేషన్లు ఉన్నారో వాళ్ళందరూ ఎక్కాలన్నమాట. ఎక్కిన తర్వాత ఆ బెడ్ మీద నుంచి కింద ఎవరైతే పడతారో వాళ్ళు నామినేషన్లో ఉన్నట్టు. బెడ్ మీద ఉన్న వాళ్ళే ఇమ్యూనిటీ అనేది తెచ్చుకున్నట్టు అనమాట, ఇమ్యూనిటీ పవర్ ఉన్నట్టు. అయితే బిగ్ బాస్ ఇంకా వీళ్ళందరూ ఏం చేస్తారు, డెమోను, బర్నీ, పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ వీళ్ళందరూ కలిసి వీళ్ళని ఆడవాళ్ళని తీసేద్దామని చూస్తాడు అనమాట. అయితే సుమన్ శెట్టి గారు ఏమో వాళ్ళతోటే ఆ గర్ల్స్ తోటే కూర్చుంటాడు అనమాట. అండ్ సంచాలకులు వచ్చేసి ఈ ఫ్లోరా అండ్ రాము రాథోడ్. సో వీళ్ళిద్దరు అయితే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగే ఎవరిని తీస్తారు, సుమన్ శెట్టి గారిని అండ్ సంజన గారిని తీసేస్తారనమాట. ఎందుకు అట్లా? సంజన గారిని దీనికి రీజన్స్ ఉన్నాయి. సుమన్ శెట్టి గారిని ఎందుకు తీసిర్రు? బలహీనులనా? బలవంతులు ఒక సైడ్, బలహీనులు ఒక సైడా? ఇంత దొంగ గేమా, ఇంత అన్ఫేర్ గేమా, ఇంత అన్ఫేర్ నామినేషన్సా? అసలు మైండ్ నుండి గేమ్ ఆడుతున్నారా, మైండ్ లేక గేమ్ ఆడుతున్నారా వీళ్ళు? నాకు అర్థం కావడం లేదు. ఈరోజు నాకు మస్తు కోపం వస్తుంది. ఎందుకంటే ఆ దివ్య నిఖిత ఎంత ఫైట్ చేసిందిరా బాబు. దివ్య నిఖిత ఆమెను దూసేసారు. తనుజ గురించి బిగ్ బాస్కి వచ్చిర్రా వీళ్ళందరూ సేవ్ చేయడానికి, బంధాలు పెంచుకోనికి వచ్చిర్రా. ఏంది రిలేషన్షిప్స్? నాకు అస్సలు అర్థం కావట్లేదు అబ్బా. అవసరమే లేదనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని ఎలిమినేషన్ చేస్తే బాగుండరా బాబు అనిపిస్తుంది. నేనే చెప్పిన బరుణ్ అన్న విన్నర్ అవ్వాలన్నా, నువ్వు విన్నర్ అన్న అని చెప్పిన, కామెంట్ చేసిన ఆయనకి వెళ్ళి. కానీ బరుణ్ అన్న ఎట్లా ఆడుతున్నాడు? చాలా తొంది గేమ్ ఆడుతున్నాడు. చాలా వరెస్ట్ గేమ్ అనిపించింది నాకు. తనుజని సేవ్ చేయనిక నువ్వు బిగ్ బాస్ హౌస్కి పోయింది అనిపించింది నాకు నిజంగా. శ్రీజ మాట్లాడుతూ ఉంటే రప్పమని దోసేసిండు. మాట్లాడుకుందాం ఆ పాయింట్ కూడా, ఆగండి. అయితే సంజన గారిని తోసేసిన రీజన్స్ ఉన్నాయి కాబట్టి సంజన గారిని తోసేసిండు. సంజన గారు పోతూ ఉంటే ఫస్ట్ ఏం జరుగుతుంది, పాయింట్స్ చెప్పి నామినేషన్ చేయండి అని చెప్పేసి గర్ల్స్ అంటారు. అట్లా అన్నప్పుడు వీళ్ళు పాయింట్స్ చెప్పి నామినేషన్ చేయాల్సింది ఉండే, లేదంటే కిందికి ఏమైనా తోసేసేది ఉండే. పాయింట్స్ చెప్పకుండా ఏం చెప్పకుండా నచ్చిన వాళ్ళని తోసేసుకుంటూ పోయారు అనమాట. ఇంకా ఈమెను దోషేసిన తర్వాత, ఇద్దరిని దోషేసిన తర్వాత ఎవరు, దివ్య నిఖిత దగ్గరికి అయితే పవన్ కళ్యాణ్ అయితే పోతాడు అనమాట. గట్టిగా అంటుంది పవన్ కళ్యాణ్, వెనకాల ఉన్నారు కదా వాళ్ళ దగ్గరకు పోవచ్చు కదా, దమ్ము లేదా, నన్నే ఎందుకు చెప్పండి, ఇంతకు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన పాయింట్స్ పెడుతున్నా, పర్ఫెక్ట్గా గేమ్ పరంగా ఉన్నా, అయినా కానీ మధ్యలో వచ్చినా అని చెప్పేసి ఇమ్యూనిటీ లాస్ట్ టైం కూడా ఇదే రీజన్ చెప్పారు కదా, మరి ఇప్పుడెందుకు వేరే వాళ్ళు ఉన్నారు కదా అన్నప్పుడు శ్రీజ వీళ్ళతో కలిసి ఆడుతుంది అనమాట గేమ్. ఎవరితోటి? బాయ్స్తో కలిసి ఆడుతుంది గేమ్. అండ్ శ్రీజ ఇక్కడ గర్ల్స్కి సపోర్ట్ చేయాల్సింది అనిపించింది నాకు. ఎందుకో నిఖితకు కూడా, దివ్య నిఖితకి సపోర్ట్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. కాకుండా ఇట్లా వీళ్ళతో ఆడింది కాబట్టి దెబ్బైపోయిందేమో అనిపించింది. అండ్ దివ్య నిఖితని తీస్తూ ఉంటే తనుజ అండ్ రీతు ఎలా సైలెంట్గా ఉన్నారు అసలు. వాళ్ళు ముందుకు వచ్చి ఎందుకు ఆడలేకపోయారు? నెక్స్ట్ మిమ్మల్ని కూడా తీస్తారు కదా, మీరు ఎందుకు కలిసికట్టుగా ఆడలేకపోయారు? కొంచెమైనా బుర్రుండి ఆడుతున్నారా, బుర్రలేక ఆడుతున్నారా అనిపించింది నాకు. మీ ఎవరి తన చెట్టును తను నరుకున్నట్టు అనిపించింది అనమాట ఈరోజు. దివ్య నిఖిత కనుక ఖచ్చితంగా ఉండుంటే, గర్ల్స్ అందరు కలిసికట్టుగా ఆడుంటే బాయ్స్ ఓడిపోయే వాళ్ళేమో అనిపించింది నాకు నిజంగా. బాయ్స్ ఓడిపోయే వాళ్ళేమో దివ్య నిఖిత వీళ్ళందరూ కలిసికట్టుగా ఆడుంటే. వీళ్ళు ఎందుకంటే అక్కడ రీతు కూడా స్ట్రాంగ్ పర్సనే. రీతు కూడా గట్టి పిల్ల, బక్క పిల్ల. శ్రీజ కూడా స్ట్రాంగ్ పర్సనే. తనుజ అంతో ఇంత స్ట్రాంగ్ పర్సన్. సో వీళ్ళు ముగ్గురు ఒకటైనా కానీ ఖచ్చితంగా వాళ్ళని పాడేసేటోళ్ళే. వీళ్ళు ఎందుకు ఖచ్చితంగా గట్టిగా ఆడలేకపోయారు అనిపించింది. దివ్య నిఖిత తోసేస్తుంటే బాధ అనిపించింది నాకు నిజంగా. అంత గట్టిగా ఫైట్ చేసింది ఆ పిల్ల, చాలా గట్టిగా ఫైట్ చేసింది. ఎందుకు మీకు రిలేషన్షిప్స్ ఉన్నాయన్న, బంధాలు ఉన్నాయన్న, బాండింగ్స్ ఉన్నాయన్న, వాళ్ళని ఎందుకు తీయలేకపోతున్నారు అంటే, ఎందుకు బంధాలు ఉన్నాయి అది ఉన్నాయి అని చెప్పేసి నువ్వు అంటున్నావు నిఖిత. దివ్య బర్నీ అన్న వచ్చారు కదా, బర్నీ అన్న ఆడుతున్నారు కదా అని చెప్పేసి
శ్రీజ అంటదనమాట. సో ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఈమె ఫస్ట్లో బంధాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడింది కదా. బంధాలు లేవు, ఏం లేవు, అందరు కరెక్ట్గా ఆడుతున్నారు అంటే చెప్తే ఈమెకు వచ్చేసరికల్లా కూడా సేమ్ అదే పాయింట్ చెప్తుంది అనమాట. బాండింగ్స్ ఉన్నాయి కదా మీకు అని చెప్పేసి. ఎందుకంటే బర్నీ గారు అట్లనే ఈమెను దోషిస్తాడు అనమాట. సో ఈమె గట్టిగా ఏడిచేస్తుంది, బాధపడుతుంది, చాలా ఫీలింగ్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇక్కడ బర్నీ గారు వెనక చేతులు ముడుచుకొని నించున్నారు, అండ్ ఇక్కడ సోల్జర్ అండ్ ఇమాన్యుల్ వీళ్ళే తోసేస్తారు, అండ్ ఈమె కూడా ఎవరు శ్రీజ వీళ్ళు కలిసి తోసేసారనమాట. డెమోన్ పవన్ కూడా అంతగా ఏం ఫైట్ చేయలేదు దివ్యనికితోటి, అండ్ తను చాలా డిపెండ్ చేసుకుంది. మంచిగా అనిపించింది అక్కడ డిపెండింగ్ అనేది. ఇంకా దాని తర్వాత ఎవరున్నారు, శ్రీజ, రీతు, తనుజ. సో ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్నప్పుడు ఇప్పుడు శ్రీజ, తనుజ, రీతు ఇద్దరు గట్టి హక్ చేసుకుని ఉంటారు. అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు, ఒకరికొకరు. ఆ సపోర్టింగ్ ఏందో దివ్య ఉన్నప్పుడు చేసుకుంటే అయిపోయేది కదా. తొక్కలో మీరు ఇద్దరు ఉన్నప్పుడు సపోర్టింగ్ వచ్చిందా మీకు? మీ ఇద్దరు తోసేయలేరా మిగతా ఉన్న వాళ్ళందరూ కలిసి? మీరందరూ కలిసి గట్టిగా ఆడుంటే వాళ్ళు మిమ్మల్ని ఎట్లా తోసేసేటోళ్ళమ్మా. అయితే వీళ్ళిద్దరు కలిసికట్టుగా ఆడుతుంటే వాళ్ళు ఏం చేసారు, మీరు ఒకరికొకరు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇద్దరు నూకేద్దామని చెప్పేసి సోల్జర్ అనుకుంటాడు అనమాట. ఇక్కడ బర్నీ గారిని చూస్తారా మీరు? రీతును నూకేసినా సరే అని చెప్పేసి, ఈమెను ఎవరిని రీతును నూకేసేటప్పుడు ఈయన డెమోన్ పవన్ కింద పడిపోతాడు. డెమోన్ పవన్ ఆమెను ఆపుతా ఉంటే డెమోన్ పవన్ కింద పడిపోతాడు. డెమోన్ పవన్ పడిపోయినప్పుడు ఇక్కడ బర్నీ గారు కూడా ఫస్ట్ బర్నీ గారు అవుట్ అయిపోతారు. ఆయన కాలు మీద పడ్డా కానీ, ముందు డెమోన్ పవన్ కాలు తాకినా కానీ ఇక్కడ అవుట్ అయింది మాత్రం బర్నీ గారే. సో రామురాజు సంచాలకుగా బర్నీ గారు అవుట్ అయిపోయారు. బర్నీ గారు తీద్దామన్నప్పుడు ఫ్లోరా తెలియలేదు అర్థం కాలేదు, కానీ బర్నీ గారు వద్దు డెమోన్ తీసేద్దామని చెప్పేసి డెమోన్ తీసేస్తుంది అనమాట. సో డెమోన్ తీయడం కరెక్ట్ కాదనిపించింది, బర్నీ గారిని తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. బర్నీ గారిని కాలు కింద ఆనింది కదా, ఆయన టక్కున పడిపోయింది కింద. పడిపోయినప్పుడు ఆయన తీయాల్సింది. నాకైతే బర్నీ ముందు పడిపోయినట్టు అనిపించింది, కాళ్ళు కింద ఆనింది డెమోన్ అని చెప్పేసి అంటాడు. మరి నాకు డెమోన్ కాలు కింద అన్నట్టు కనబడలేదు, బర్నీ గారు కింద పడిపోయారు. సో ఇక్కడ బర్నీ గారిని కాకుండా డెమోన్ తీసేస్తారనమాట, ఎలిమినేట్ అయ్యిందని చెప్పేసి సంచాలకులు. దాని తర్వాత ఏమవుతుంది, ఇక రీతును కూడా తీసేస్తారనమాట. రీతుని తీసేస్తుంటే ఇద్దరిని కలిసి తీసేస్తుంటే సోల్జరు ఇక్కడ బర్నీ గారు ఏం చేస్తారు, తనుజని పక్కకు తీసుకెళ్తాడు, పట్టుకుంటాడు అనమాట. తనుజ కోసం వచ్చారా బిగ్ బాస్ హౌస్కి, బిడ్డను నాన్న అంటూ ఒక బాండింగ్ ఏర్పడింది కదా. ఏ బాండింగ్స్ అయినా సరే ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. గేమ్లో ఆడలేం, లేకుంటే గేమ్లో ముందుకు వెళ్ళలేమండి. ఎందుకంటే మీరు వాళ్ళకి న్యాయం చేయబోయి ఇంకొకరికి అన్యాయం చేస్తున్నారు, అది కరెక్ట్గా అనిపించడం లేదు నాకు. ఎందుకు ఇంత కోపం వస్తుందంటే, దివ్యనికిత ఫైటింగ్ నచ్చింది నాకు. శ్రీజ మాట్లాడుతుంటే దోషేశారబ్బా, నచ్చలే నాకు. అండ్ రీతును కూడా, వాళ్ళు ముగ్గురు మంచి గేమర్సే. అసలు ఈమె తనుజ ఉండాల్సింది అసలు నామినేషన్లో. ఆల్రెడీ మీకు లాస్ట్ నామినేషన్లో చెక్కలిచ్చి మరి సేవ్ చేసారు కదా. ఇమాన్యుల్ సేవ్ చేసిండు, శ్రీజ సేవ్ చేసింది, బర్నీ సేవ్ చేసిండు. లాస్ట్ టైం ఇమ్యూనిటీ ఇచ్చారు కదా. ఇమ్యూనిటీ ఇచ్చినప్పుడు మరి ఈసారి కూడా ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళని తీసేది అనుకున్నప్పుడు సుమనాకు చెప్పిన పాయింట్స్ అవే కదా. మరి ఈసారి ఈమె తనుజకి ఎందుకు తీసేయలేదు అనిపించింది నాకు. ఎందుకంటే తనుజ కూడా లాస్ట్ టైం ఇమ్యూనిటీ వచ్చింది కదా అనిపించింది. ఇంకా మరిన్ని ఆమె తనుజను సేవ్ చేసి రీతుని తీసేస్తారనమాట. రీతుని తీసేసిన తర్వాత ఎవరు ఉంటారు, తనుజ అండ్ శ్రీజ ఇద్దరు ఉంటారనమాట. శ్రీజ ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చెప్తారు, తనుజ పేరు చెప్తారు. ఫస్ట్ ఓటింగ్స్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళని తీసేద్దామని చెప్పేసి సలహా ఇస్తాడనమాట బర్నీ. మరి ఓటింగ్స్ తనుజకు వస్తాయి కదా. తనుజకు వచ్చినప్పుడు ఇప్పుడు ఇమాన్యుల్, తనుజ, బర్నీ ఒక్కటి తప్పితే మిగతా వాళ్ళందరూ తనుజ అని చెప్తారు. ఈ ఓటింగ్స్ ఏవో మరి ముందుగా మేము ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు కదా, మీరు ఎందుకు ఓటింగ్ పెట్టుకుంటున్నారు, మమ్మల్ని దోసేస్తారు ఎందుకు అని చెప్పేసి అక్కడ రీతు గట్టిగానే అరుస్తుంది అనమాట. మరి నిజమే కదా, ముందుగా ఓటింగ్స్ పెట్టుకోవాలి కదా, అట్లా పెట్టుకోకుండా ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు? అండ్ బిగ్ బాస్ ఏం చెప్తారు, మీరు ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి, బయట నుంచి బెడ్ ఎక్కకూడదు అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇంకా వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేయడానికి అవకాశమే లేదనమాట. వెనుక నుంచి కట్టప్ప నూకేసిండు బర్నీ గారు. కట్టప్పనన్నా కనీసం బాధపడతాడు అనమాట, పొడుస్తుంటే. బర్నీ గారు మాత్రం ఎందుకు మరి బర్నీ గారిని తీసేద్దాము అని చెప్పేసి అనే లోపు బర్నీ గారు ఏం చేస్తారు, వెంటనే శ్రీజన్ కింద దోసేస్తాడు అనమాట. నన్ను ఎందుకు దోస్తారు కింద, నేను వెళ్ళాను నన్ను శ్రీజ తన పాయింట్స్ అని చెప్తా ఉంటుంది, తనుజని తీసేద్దామంటుంది. ఇక్కడ బర్నీ గారిని అనే లోపు అప్పు మన కింద నూకేస్తాడు. అమ్మా
ఏంట్రా బాబు ఇట్లా నూకిండు. హౌస్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ షాక్ అయిపోయారు. రేలంగి మామయ్య మీరు దెబ్బ తాకిన తర్వాత తగిలిందా అని చెప్పేసి మళ్ళీ యాక్టింగ్ చేసుకుంటూ వస్తున్నాడు అన్నట్టుగా అంటదనమాట. మీరేమంత సింపతి చూపించాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళ గురించి అట్లా ఇట్లా ఇట్లా అట్లా మాట్లాడతారు, అవన్నీ అవసరం లేదు. మీరు యాక్ట్ చేయొద్దు, ఇంట్లో అందరూ చెప్తూనే ఉన్నారు, మీరు యాక్టింగ్ చేస్తున్నారు, మీరు రేర్లంగి మామయ్య లాగా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి. సో మీరు సేఫ్ గేమ్ ఆడుతూ ఉండండి. ఓహో ధనుజన్ దోసేయచ్చుగా, మరి ధనుజన్ ఎందుకు దోసేయలేదు, ఓహో బంధాలు ఉన్నాయని, ఆ బంధుత్వం ఉందని చెప్పేసి తను ఎమోషనల్ అయితే బాధపడుతుంది అనమాట. తనకి దెబ్బ తగులుతుంది కాలుకి. చాలా ర్యాష్గా వాడేసినట్టు అనిపించింది అబ్బా, నాకు నచ్చలే అసలు నిజంగా. ఇక మొత్తానికి ఆమెను కింద పడేసిన తర్వాత తనుజ నిజంగా గేమ్లో లేదు కానీ అనవసరంగా సేవ్ అవుతూ వస్తుంది. గేమ్ పరంగా ఈమె 100% ఇస్తానులే, అసలు గేమే ఆడతలేదు చక్కగా, ఏడా కూడా గేమ్ కనబడతలేదు ఈమె తనుజది. ఒక్క గేమ్ అయినా చక్కగా ఆడిందా అంటే ఏది లేదు అసలు. ఏదో కామెడీలు చేస్తుంది ఓకే, స్కిట్లు చేస్తుంది ఓకే, గేమ్ పరంగా ఏడ కనబడతాం లేదు అసలు. నాన్న అనుకుంటే అదొకటి మాట్లాడుతూ ఉంది, లొల్లి పెట్టుకుంటుంది. అమ్మ ఎంత సైలెంట్గా ఉంది అనుకుంటాం కానీ చాలా లొల్లి పెట్టుకుంటుంది. ఎప్పుడైనా సైలెంట్గా ఉన్న వాళ్ళు అసలు నమ్మొద్దు. సో శ్రీజన్ కింద పడిచిన తర్వాత ఇంకా బిగ్ బాస్ ఏం చెప్తాడు, బెడ్ మీద ఉన్న వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తాడనమాట ఇమ్యూనిటీ రావడానికి. అయితే అక్కడ ఒక ఏంటి పడవలు ఉంటాయి, మన భాషలో మాట్లాడుకుందాం. ఆ పడవల్ని ఒక పైప్ తోటి ఇట్లా గట్టిగా ఊది టేబుల్ మీద పెట్టాలన్నమాట. 5 పడవలు పెట్టాలి. ఇక్కడ ఇమానుయల్ చాలా మంచిగా ఆడింది తెలుసా. ఈ సృష్టి దేనితో నడుస్తుంది అన్నప్పుడు గాలి నీరు నిప్పు అని చెప్తాడనమాట. గాలి నీరు నిప్పేగా చెప్పింది, అవునో కదా కామెంట్ చేయండి. ఇమానుయల్ చెప్తాడు కరెక్ట్ అని చెప్పేసి. సో గాలిలాగా నిప్పులాగా నీరులాగా ఫాస్ట్గా ఆడాలి మీరు గేమ్ అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఏమవుతుంది, ఏవైతే గాలి ఊదుతారనమాట పడవల్ని, గాలి నీరు నిప్పి పడవలు ఊదితే 5 పడవలు తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ముందు కురకాలి. ఉరికిన తర్వాత సుత్తతోటి మూలను కింది కొడతా ఉండాలి, గట్టిగా కొడతా ఉంటే వెనకాల నుంచి నిప్పులు వస్తూ ఉంటాయి. అదే భూచక్రాలు మీకు ఎగురుతాయి కదండి, స్విచ్బుడ్లు, అవి వస్తూ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత 2 సార్లు అది కొట్టిన తర్వాత మళ్ళీ ముందుకు పోయి ఒక ట్యాంక్ ఉంటే ఆ ట్యాంక్ది మూత తీయాలి, ఆ బాల్ నింపాలి, అందులోకి చిటికలు తీసి అక్కడ సమానంగా 3 పెట్టాలన్నమాట. అది గేమ్. సో ఆ గేమ్లా ఎంత బాగా ఆడతాడంటే ఇమానుయల్ అంత బాగా ఆడతాడు. వీళ్ళకి సంచాలకుల్లో సంజన గారు, రీతు అనమాట. సో ఇమానుయల్ నిజంగా ఇచ్చి వాడేస్తున్నాడు, ప్రతి గేమ్లో మంచిగానే ఆడుతున్నాడు, పాయింట్స్ మంచిగా మాట్లాడుతున్నాడు, పర్ఫెక్ట్గా గేమ్ ఆడుతున్నాడు, కామెడీ ఉంది అండ్ జెన్యున్ పాయింట్స్ చెప్తున్నాడు. ఎవరు తప్పుంటే అమ్మ తప్పుంటే అమ్మ చెప్తున్నాడు, అయ్యే తప్పుంటే అయ్యే చెప్తున్నాడు. బర్నీలాగా సేఫ్ గేమ్ అయితే అస్సలు ఆడడమే లేదు అసలు నేను అనుకుంటున్నా. ఇంకా ఇమానుయల్కి అయితే ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పేసి ఇంకా బిగ్ బాస్ అయితే చెప్తాడనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా శ్రీజ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక్కడ ఈమె కూడా నిఖిత కూడా ఎమోషనల్ అయిపోతుంది. బర్నీ గారిని అడుగుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ నన్ను సేవ్ చేయాలనుకున్నప్పుడు నన్ను అసలు తాకలేదు, ముట్టలేదు, చేయలేదు, పట్టుకోలేదు, కింద తోసేయలేదు. మరి అలాంటప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నా, మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీయొచ్చు, నన్నే ఎందుకు తీయాలి, మీరు నాకు అక్కడ ఎందుకు సపోర్ట్ రాలేదని చెప్పేసి బాగా ఏడుస్తుంది అనమాట. నేను ఒక్కదాన్నే ఆడదాం అనుకున్నాను, ఒక్కదాన్నే ఉందాం అనుకున్నాను, అనవసరంగా ఎవరిని నమ్మొద్దు అనుకున్నాను, కానీ బంధాలు నమ్మితే ఇట్లా ఏడవాల్సి వస్తుంది అని చెప్పేసి తన బాధలు చెప్పుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇది గేమ్ ఈరోజు. మీకు ఎలా అనిపించింది ఈ రేలంగి మామయ్య గేమ్ ఎట్లుందో చెప్పండి. ఎంత అన్యాయం జరిగింది శ్రీజకి. దివ్య నిఖిత ఎంత పవర్ఫుల్ తెలుసా అసలు నిజంగా. ఈవెంట్ తోటి గేమ్ అంటే మామూలుగా ఉండదు, మగవాళ్ళకి అందరికి ఇచ్చి పడేస్తుంది. ఆడవాళ్ళందరూ మగవాళ్ళ మాయలు వాడి మోసపోయారు అనిపించింది నాకు. ముఖ్యంగా ఈ రీతు తనుజ వల్లే ఇదంతా జరిగింది. రీతు తనుజ పర్ఫెక్ట్గా మంచిగా మాట్లాడుకొని గేమ్ ఆడుంటే కనుక, అందరు కలిసికట్టుగా గేమ్ ఆడుంటే కనుక ఈరోజు ఇట్లా అయ్యేదే కాదు. పాయింట్స్ ప్లేస్ అంటారు కదా, అట్లుందనమాట బిగ్ బాస్. సో నాకు ఈ నామినేషన్స్ అస్సలు నచ్చలేదబ్బా. ఈ వీక్ ఏమైనా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో మరి, మేబీ వైల్డ్ కార్డ్ వస్తుంది కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తే ఈ డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ డబుల్ ఎలిమినేషన్లో మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను మాత్రం ఫ్లోరా అని అనుకుంటూనే ఉన్నాను కానీ ఏమోనండి, ఫ్లోరా కూడా ఉంటూనే ఉంది. మరి శ్రీజ అయితే వెళ్ళొద్దు, దివ్య వెళ్ళొద్దు, అండ్ ఈ బంధుత్వాలు పెంచుకుంటున్నారు చూడండి, వీళ్ళు వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. కొత్త వాళ్ళు వచ్చారనే ఏమైనా గేమ్ పరంగా మంచిగా ఉంటారేమో, మంచిగా ఆడతారేమో అనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంతే అండి ఎపిసోడ్. నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.
బాయ్, గుడ్ నైట్, స్వీట్ థింగ్స్.